హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే ఊరు నుంచి రిటర్న్ అయితే వచ్చేసాం కదా. వచ్చిన తర్వాత ఇంకా బ్యాగ్ సర్దడం అదంతా అయితే మీకు షేర్ చేశాను కదా. సో ఇది వచ్చి ఇంకా తర్వాత అనమాట. ఇంకా శనగలు అయితే నానేస్తున్నాను. మార్నింగ్ 6కి ఆ టయానికి అయితే నిద్ర లేచాను. 5:30కి అట్లా లెగిస్తానమాట. అంతకుముందు స్కూల్ ఉన్నప్పుడైతే 5కి అట్లా లేచేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ హాలిడేసే కదా, ఇంకా 5:30కి లెగుస్తాను. లెగిచి బయట చిమ్మేసే ఆ పనులు ఉంటాయి కదా, అదంతా చూసుకొని మంచినీళ్ళు అది పట్టేసరికి ఇంకా 6:30 అలా అవుతుంది అనమాట. ఇంకా శనగలు అయితే గురువారం రోజు అనమాట. ఇంకా బాబాకి మాల గుచ్చి వేద్దామని నానేసాను. ఇంకా వైషు హంసి వాళ్ళైతే నిద్ర లేచారు. ఇంకా నిద్ర లేచేస్తున్నారు కానీ మత్తు అసలు లేదనమాట. అలా కూర్చొని ఉన్నారనమాట ఇద్దరు. 6:30 అలా అయిందండి, 7 అవుతుంది. సో ఎండ చూడండి ఎలా ఉందో. అసలు మా ఊళ్ళో అయితే ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా ఎండాకాలం అంటే అన్ని ఊళ్ళలో ఇలాగే ఉంటుంది అనుకోండి. ఇంక ఇది వచ్చేసి పుదీనా అనమాట. ఇంకా ఈ చెట్లకైతే ఇందాక నీళ్ళు పోసేసాను. ఈ పుదీనా వచ్చేసి మేము మామూలుగా ఇంట్లో కానీ తెచ్చామన్నమాట. మార్కెట్లో తెచ్చినప్పుడు ఒక చిన్న కొమ్మ అయితే పెట్టేసరికి అది వచ్చింది. కాకపోతే మేము ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా ఎండిపోయిందనమాట. ఇంకా మళ్ళీ నీళ్ళది పోస్తుంటే కొంచెం మళ్ళీ వచ్చింది. సో ఊరి నుంచి రాగానే ఇంకా మళ్ళీ బట్టల సర్దిన వీడియో తీసాం కదా. ఇంకా తర్వాత అయితే వీడియోస్ తీయలేదనమాట. చిన్నోడికైతే కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా హెల్త్ బాగాలేకపోయేసరికి ఒక 4 days అలా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంక ఈ తర్వాత తీసిందనమాట. 4 days 3 days 4 days అసలు ఏం తీయలేదు. ఆ తర్వాత తీసిన వ్లాగ్ అనమాట ఇదైతే. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా అంత హడావుడి అయితే ఏమీ ఉండదు. ఇంకా బయట అంతా ఇళ్ళంతా చిమ్మి తుడిచేయడం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా బయట ముగ్గు వేయాలి. ఇంకా అంట్లన్నీ కూడా అయిపోయినాయి, తోమేసేసాను. ఇంకా హంసి వాళ్ళకైతే దోశ పోసి ఇచ్చేసాను. వైషు అయితే కొంచెంసేపు మళ్ళీ నిద్రపోయిందనమాట. ఇంకా హంసి వాళ్ళకైతే చిన్నోడికి హంసికి అయితే ఇంకా దోశలు పోసిస్తే ఇంకా వాళ్ళైతే తినేస్తున్నారు. నేనైతే ఇంకా ఇల్లు చిమ్మడం తొడవడం అంటు తోడడం అన్నీ అయిపోయినాయి కదా. పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసానులే అని చెప్పి ఇంకా అంటే వాళ్ళే తీసుకొని తింటున్నారులేండి. అంతకుముందు అయితే స్కూల్ ఉన్నప్పుడు ఇంకా హడావుడి ఉండిద్దని నేనే పెట్టేదాన్ని, కానీ ఇంక ఇప్పుడు కొంచెం లేట్ అయినా ఏముందిలే ఇంకా వాళ్ళకి అలవాటు అయిద్దని చెప్పి ఇంకా హంసీనే తినమని చెప్తున్నాను అనమాట. ఇంకా దోశలు అయితే వాళ్ళకి పోసి ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోసి వచ్చి ఇంకా ఇందాక శనగలు నానేసాను కదా, ఇంకా ఇవైతే గుచ్చేసాను అనమాట. మాలగా గుచ్చి ఇంకా దేవుడికి వేసి పూజ అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ నాకు 10 అలా అయిపోయిందనమాట. అంటే ఇంకా పూలన్నీ కోసుకొని వచ్చి ఇంకా దేవుడికి పెట్టి ఆ దేవుడి పూజ సామాన్లన్నీ కడిగి అవన్నీ చేసి అయ్యేసరికి ఇంకా 10 అయిపోయింది. ఇంక ఇక్కడైతే దోశలు పోస్తున్నాను అనమాట. ఇంకా ఇందాక పిల్లలు తిన్నారు కానీ హంసి వాళ్ళు వైషుని కూడా ఇంకా లేపేశాను. ఇంకా లేపేసేస్తే ఇంకా తనకైతే దోశలు పోసేస్తున్నాను అనమాట. ఇంకా హంసి వాళ్ళకైతే స్నానం అది కూడా చేపించేసాను. ఇంకా హంసి వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ తినేసారు కదా. ఇంక ఇప్పుడైతే వైషుకి అయితే దోశలు పోస్తున్నాను. ఇంకా వంట అది స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ సమ్మర్లో కిచెన్లో కొంచెం సేపు ఉంటే చాలు, ఇంకా మనం స్నానం చేసినట్టు తడిచిపోయినట్టే అయిపోతున్నాము. ఇంకా అలా అని ఇంకా వంట అంతా అయిన తర్వాత స్నానం చేసి అప్పుడు పూజ చేయాలంటే అప్పుడు బాగా లేట్ అయిపోతుంది. 11:30 అలా అయిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు పనులు లేట్ అయిపోతాయి కదా. ఇంకా వంట అంతా అయిన తర్వాత స్నానం చేయాలంటే ఇంకా 12 అయిపోయింది. ఇంకా అప్పుడు మళ్ళీ పూజ కూడా చేయడానికి కుదరదులే అని చెప్పి ఇంకా చెమటలో పోసినీళ్ళని అని ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పిల్లలకు పెట్టేసి ఇంకా వాళ్ళకైతే స్నానం చేపించేసి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా చట్నీ అనమాట ఇది. రోజు పచ్చిమిర్చి పచ్చడే కదని అప్పుడప్పుడు ఎండుమిర్చి వేసి చేస్తానమాట. ఎండుమిర్చి, శనగపప్పు, ఎండు కొబ్బరి అనమాట. బాగుంటుంది టేస్టు. కొంచెమే చేశానండి, ఎందుకంటే నిన్న చేసిన టమాటా పచ్చడి అయితే కొంచెం మిగిలిందనమాట. ఇంకా అది అట్లే ఉండిపోయింది ఎందుకులే అని చెప్పి ఇది కొంచెం తక్కువ చేస్తే అది కూడా వేసుకుంటారులే అని ఇంకా హంసి వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారని చెప్పాను కదా. జున్ను అయితే ఇందాక సరిగ్గా తినలేదనమాట. వాడికైతే ఇంకా దోశ పెడదాంలే అని కూర్చున్నాను. ఇంకా చిన్నోడికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. ఇంకా వాడికైతే మామూలుగా గవద బిళ్ళలు అంటారు కదా, ఇంకా అవి వచ్చినాయి అనమాట. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము. ఇంకా తర్వాత అది చంపలమ్మ అంటారు చూడ అమ్మవారు. నాకైతే చిన్నోడిని ఇలా చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే అనిపించింది అనమాట. కాంచన మూవీలో లాస్ట్లో అమ్మవారు వస్తుంది చూడండి, లారెన్స్కి అమ్మవారు బూనిద్ది. సో అలా అమ్మవారు ఉన్నట్టే ఉన్నాడు మా బుడ్డోడైతే. ఇంకా అలా ఉండేసరికి వాడికి బాగా బుగ్గలన్నీ వాసిపోయినాయి అనమాట 2 వైపులా. ఇంక ఇప్పుడైతే కొంచెం మందది పూసారు. సో ఏం పూసాము ఏంటని నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి. ఎందుకంటే ఇది మామూలుగా వ్లాగ్ లాగా తీసాను కదా, రేపైతే ఇంకా దాని గురించి అయితే చెప్తాను. ఇంక ఇక్కడైతే ఇంక పాపం వాడికి అట్లా ఉండేసరికి
నొప్పులుగా ఉంటాయి కదా, ఇంకా సరిగ్గా తినట్లేదు అనమాట. ఇంకా అందుకని నేను దోశలు పోసుకుని వచ్చి పెడదాంలే అని కూర్చున్నాను అనమాట. ఇంకా వాడికి తినిపించేసాను. ఇంకా చిన్నోడికి బాగాలేదని చెప్పాను కదా, ఇంకా అందుకనే ఒక 4 రోజులు వీడియోలు ఏం తీయలేదనమాట. ఇంక ఇప్పుడైతే మళ్ళీ తీయడం స్టార్ట్ చేశాను. కొంచెం పర్వాలేదు, అంతకుముందు ఇంకా బాగా వాసున్నాయి అనమాట. ఇంకా అప్పుడంతా నేనేం తీయలేదులేండి. ఇంకా చిన్నోడికి బ్రేక్ఫాస్ట్ అది పెట్టిన తర్వాత వాడైతే తిన్నాడు, తినేసి పడుకున్నాడు అనమాట మెలకుండా. ఇంక ఇక్కడైతే ఇంకా బీరకాయలు మునక్కాయలు వాటిని ఎగురు వేయాలి. ఇంకా హన్సీ అయితే ఆడుకుంటుంది అనమాట. ఇంకా తినడము ఫ్రెష్ అయిపోవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోయింది. ఎండ చూడండి ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. మా పిల్లలు అన్నీ తీసుకొచ్చి ఎక్కడంటే అక్కడ దారిలో అడ్డం వేస్తున్నారు. ఇంకా అందుకని అవన్నీ తీసి పక్కన పెడుతున్నారు అనమాట. నేను అలా పక్కన పెడతాను, మళ్ళీ తెచ్చి వాళ్ళు మామూలుగానే వేస్తుంటారు. ఇంక ఇప్పుడైతే వైషు అయితే తింటుంది. తనకి ఇప్పుడైతే తెల్లారిందనమాట. మార్నింగ్ లేవడానికి అయితే పొద్దుటే లేచింది, కానీ మళ్ళీ పడుకొని నిద్రపోయిందనమాట. ఇంకా సర్లేని ఎట్టగో హాలిడేసే కదా, లేచిన కాంచి ఒకళ్ళు తన్నుకొని గోల చేయడం తప్ప నుంచి ఇంకేం లేదులేని నేను పడుకోనియమని చెప్పి వదిలేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే తన కోసమే వైషు కోసమే దోశలు పోస్తున్నాను. తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసాను, పూజ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే బీరకాయలు అవి కూడా కట్ చేసేసానండి. ఇంకా బీరకాయ మునక్కాయ ఇగురు. ఇంకా మేము ఎక్కువ మసాలన్నీ వేయమన్నమాట. మసాలాలు చాలా తక్కువ అసలు వేసేవి. ఇంకా సమ్మర్ టైంలో ఎక్కువ మసాలాలు తిన్నా అంతగా ఈ వేడికి ఆ మసాలాల వేడికి అంత హెల్త్ అది బాగోదు కదా. సో మసాలాలు మామూలుగానే కొంచెం తక్కువే వేసుకుంటాము. సో చాలా లైట్గా వేసి మసాలా కర్రీ అయితే బీరకాయ మునక్కాయ కర్రీ అయితే చేస్తాను. ఇక్కడైతే చూడండి వైషు వాళ్ళైతే పొటాటోస్ తెచ్చుకున్నారు. వాళ్ళకంటే పొటాటో ఫ్రై కావాలంట. ఇంక ఇక్కడైతే పాకెట్ మనీ రోజు సేవ్ చేస్తున్నారు అక్కా చెల్లెలు ఇద్దరు తెచ్చుకొని ఎవరి డబ్బాలో వాళ్ళైతే వేసేసుకుంటున్నారు. ఇంకా హన్సీ అయితే తన డబ్బాలో తను వేసుకుంటుంది. ఇంకా చిన్నోడు చూసాడంటే అవన్నీ తీసిందా కూరుకోడు. ఇంక ఇది వచ్చి వైషుకి అయితే తన బర్త్డే అప్పుడు కొనిచ్చారనమాట. ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ అనమాట. 2 years బ్యాక్ అప్పుడు తన బర్త్డే అప్పుడు కొనిచ్చారు ఆ కిడ్డీ బ్యాంకు. సో మనీ అయితే మనము అట్లా పెట్టంగానే అదే లాగేసుకునిద్ది అనమాట. నోట్లు చూడండి అదే లాగేసుకునిద్ది అనమాట. దానికి లాక్ సిస్టము అంతా ఉంటుంది. ఇంకా తనైతే ఈ మధ్య లాక్ ఎవరికి చెప్పట్లేదు అనమాట. చెప్తే అందరూ ఓపెన్ చేసి ఎంత డబ్బులు సేవ్ అయినాయో చూస్తున్నారని చెప్పి హంసికాకి ఎవరికి చెప్పట్లేదు అనమాట. సైలెంట్గా తనే సీక్రెట్గా పెట్టేసుకుంది ఆ పాస్వర్డ్ అనేది. ఇంకా పాస్వర్డ్ అయితే ఎవరికి ఓపెన్ చేయడానికి రాదు అది. ఇంకా అలా అయితే మనీ అయితే సేవ్ చేసుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు. ఇంకా సేవ్ చేసిన కాడ నుంచి ఏముంది, ఇంకెప్పుడు చూసిన డబ్బులు అడుగుతూనే ఉంటారనమాట దాంట్లో వేసుకోవడానికి, డబ్బాలో వేసుకోవడానికి. ఇంక ఇక్కడైతే అలా జరుగుతుంది. పిల్లలైతే అలా ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే నేను బియ్యం అది కూడా కడిగి పెట్టేశాను. ఇంకా పొటాటోస్ కూడా వేసేసాను అనమాట. పిల్లలైతే పొటాటో ఫ్రై చేయమనేసరికి ఇంకా పొటాటో ఫ్రై, అలాగే బీరకాయ మునక్కాయ ఇగురు, ఇంకో పక్క అయితే జావ కాస్తున్నాను. ఇంకా పొటాటో ఫ్రై కూడా వచ్చేసింది. ఇంకా చిన్నులపాయ కారం కూడా వేసేసాను. ఒక 5 minutes అలా ఫ్రై చేసేసామంటే ఇంకా పొటాటో ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. జావ కూడా ఆల్రెడీ కాసేసాను. ఇంక ఇప్పుడైతే బీరకాయ మునక్కాయ ఇగురికి అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాము. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి, అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి, ఇందాక కట్ చేసి పెట్టాను కదా బీరకాయలు, ఇంకా అవైతే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా వాటర్ ఏం పోయమండి, సిమ్లో పెట్టేసి కర్రీ అయితే వండుతాము. వాటర్ అంతా పోయాక మనం కొంచెం సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ వేసినప్పుడు ఆ సాల్ట్తోనే వాటర్ అనేవి ఊరుతాయి. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బీరకాయ అనేది కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబులే కదా. ఇంక ఇక్కడైతే ఉప్పు పసుపు ఇంకో స్టవ్ మీద అయితే ఇంకా అన్నం కూడా పెట్టేసాను అనమాట. ఇందాకే నానబెట్టాను కదా, బియ్యం నానబెడితే మనకు త్వరగా ఉడికిద్ది అనమాట. అన్నం పొడి పొడిగా కూడా వస్తుంది. సో వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్.